అందరి నోట ఒకే మాట. తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడింది. ప్రమాదంలో పడి 12 ఏళ్ళైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే, జూన్ 2కు ముందే అప్పటికి కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్కి 63 సీట్లు వచ్చాయి. కాబోయే ముఖ్యమంత్రి జూన్ 2 అని తెలుసు. అక్కడ అడ్వాన్స్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఢిల్లీలో మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు తొలిసారి. ఏం ముంచుకొచ్చిందని జూన్ 2 వరకు ఆగొచ్చు కదా, ముగ్గురు కూర్చొని తేల్చుకోవచ్చు కదా, ఒక ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు తెలిసి ఒక 50 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు ఫాలో అవుతున్నా. ఆర్డినెన్స్ ఎప్పుడు ఇస్తారంటే ఏదో పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయలేని పరిస్థితి, దేశానికి ఏదో ఉపద్రవం ఏర్పడే పరిస్థితి, తక్షణంగా నిర్ణయం తీసుకుంటే తప్ప కంట్రోల్ కాని పరిస్థితి ఏదైనా ఉంటే ఆర్డినెన్స్ ఇస్తారు. అక్కడ ఏమీ లేదు. ఆదరాబాదరాగా ఆర్డినెన్స్ ఇచ్చిన రోజే అస్తిత్వానికి ఒక హెచ్చరిక జారీ అయింది. మన 7 మండలాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇక సీలియర్ ప్రాజెక్టు కూడా దేశపాండే గారు చెప్తున్నారు. ఆనాటి నుంచి మొదలుకొని అస్తిత్వం మీద దాడి జరుగుతూనే ఉంది. కానీ ఆ దాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఓ పెద్ద ఆయన దుడ్డు కర్ర పట్టుకొని ఉన్నాడు 10 ఏళ్ళు, బిడ్డ తోలు తీస్తాను. ఆ భయానికి కొంత ముసుగుల్లోనే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పరకాయ ప్రవేశం చేయడంలో సిద్ధహస్తులు. వాళ్ళు ప్రాంతీయ అస్తిత్వ శక్తులు బలపడకుండా చూసే ప్రయత్నంలో భాగంగా, ఎందుకంటే ప్రాంతీయ అస్తిత్వానికి రాజకీయ స్వరూపమే ప్రాంతీయ పార్టీ. సరే, పశ్చిమ బెంగాల్ అక్కడ సమస్యలు అంటే మనం అర్థం చేసుకుందాం. మహారాష్ట్రకి ఏమొచ్చింది? మహారాష్ట్ర దేశభక్తి వాతావరణం, అక్కడ జాతీయత, ఎక్కడ తేడా వచ్చింది? కానీ అక్కడ కూడా ప్రాంతీయ అస్తిత్వ శక్తులు ఇవాళ కకావికలైపోయినాయి. ఒక రకంగా మెల్లమెల్లగా ఒక సమాఖ్య స్ఫూర్తి అనేది నశించి ప్రాంతీయ అస్తిత్వాలు వెనక్కిపోయి ఒక ఏకకేంద్ర వ్యవస్థ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఇవాళ కేంద్రం చాలా వేగంగా ముందుకు సాగుతోంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ చాలా చిన్నవి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఒక పావు మాత్రమే. చదరంగం ఆడే వ్యక్తులు వెనకే ఉన్నారు. ఇవాళ విగ్రహాల గురించి మనం బాధపడతాం, నిజమే. ఎందుకంటే మన వాళ్ళు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉండగా వీళ్ళ విగ్రహాలు ఏంటి ఇంకా అని. విగ్రహాల సమస్య అది అస్తిత్వానికి సవాలే కావచ్చు. కానీ మళ్ళీ ఒక సమయం అంటూ వస్తే విగ్రహాల వ్యవహారం ఒకరోజు పని. కానీ వాళ్ళు ప్రధానంగా మన ముందున్న సవాలు దేశపాండే గారు చెప్పినట్టుగా జల అస్తిత్వం మీద మనం పోరాటం చేయాలి. విగ్రహాలు, సినిమాలు, మీడియా ఇది మన చేతుల్లో పని. కానీ ఒక్కసారి జలాలు అన్యాక్రాంతమైతే, ఒక్కసారి ఒప్పందాలు కుదిరిపోతే, ఒక్కసారి కింది రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టేస్తే వెనక్కి తెచ్చుకోవడం అనేది అంత సులభం కాదనుకుంటా. ప్రధానంగా ఇవాళ తెలంగాణ సమాజం జలాస్తిత్వం కోసం పోరాటం చేయాలి. ఇక ఈ సినిమాలు, మీడియా అది మనం కొత్త కాదు, మనం ఉద్యమ సమయంలో కూడా అనుభవించాం. ఒక లీడింగ్ పత్రిక నాకు ఇప్పటికీ గుర్తుంది. 2018 ఎన్నికల్లో కేసీఆర్ గెలవబోతున్నారని అందరూ సర్వేలు చెప్తే హంగు వస్తే కింగు ఎవరు అని పెద్ద హెడ్డింగ్ పెట్టి రాశారు.
అంటే ఒక పైశాచిక ఆనందం. రిజల్ట్ వచ్చి 88 సీట్లు వచ్చేదాకా ఆ ఆనందం అనుభవించాలి కదా. హంగు వస్తే కింగ్ ఎవరని పెట్టారు, అంత గొప్ప వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏదో నాగేశ్వర్ గారు ఏదో అన్నారని చెప్పేసి అంత ఎగురుతున్నారు కదా. ఇవాళ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో ఒక బీఆర్ఎస్ ప్రముఖుడు అన్నాడు, ఆ ప్రముఖుడు ఎవరో చెప్పరు, ఆయన విశ్వసనీయంగా తెలిసింది, త్వరలో చీలిపోతుంది, మంటనాలు సాగుతున్నాయి అని ఒక ప్రాంతీయ అస్తిత్వ పార్టీ మీద బురదలే ప్రయత్నం నిరంతరంగా సాగుతుంది. ఎందుకంటే అంతిమంగా ప్రజలు ఎంత ముందుకొచ్చినా, సమాజం ఎంత ముందుకొచ్చినా, వాతావరణం ఎంత బాగున్నా కూడా సారథ్యం వహించాల్సింది రాజకీయ పార్టీ ఒక ప్రాంతానికి. ఇవాళ మన అస్తిత్వ రాజకీయ పార్టీ బలహీనపడింది కాబట్టి ఈ శక్తులన్నీ ముసుగులు తీసి బయటకు వస్తున్నాయి. వైద్య పరిభాషలో చెప్తారు, ఇమ్యూనిటీ తగ్గితే వైరస్లు దాడి చేస్తాయి. మళ్ళా మన ఇమ్యూనిటీ మనం తెచ్చుకోవాలి. తెలంగాణ పోరాట కాలం నాటి మళ్ళా మనమంతా ఐక్యం కావాలి. తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ అనుకో శక్తులని ఒక నిలువెత్తు విభజన జరగాలి. అది సొంతవాడైనా పరాయివాడైనా ఏ పార్టీ అయినా. ఎప్పుడైనా కానీ ఒకటి మాత్రం వాస్తవం, జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, ప్రాంతీయ అస్తిత్వాల పట్ల, ప్రాంతీయ రాజకీయాల పట్ల ప్రేమ పెద్దగా ఉండదు. అందుకే ఇవాళ ఈ రెండు పార్టీలు నాకు ఒకటే అది నాటకం అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడతానని అడగడం, ఆయన వద్దనడం, ఇవి రెండు కూడా నాటకంలో ఒక భాగమే నేను భావిస్తున్నాను. ఈ రెండు పార్టీలు కలిసి మరొక్కసారి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం పరోక్షంగా వివిధ రూపాల్లో చేస్తుంది. కాబట్టి తెలంగాణ సమాజం మరొక్కసారి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైనా కానీ కేంద్రం పెద్దలు తెలంగాణ విభజన ప్రక్రియను అవమానపరిచే విధంగా మాట్లాడవద్దు. వారికి సంబంధించిన చట్టసభ సభ్యులు అయినా సరే మాట్లాడితే కేంద్రంలో ఉన్న పెద్దలే ఖండించాలి. కానీ చప్పట్లు కొట్టి తెలంగాణను ఇక్కడే కాకుండా బెంగళూరు కేంద్రంగా కూడా అవమానిస్తూ ఉంటే, లేదా ఢిల్లీ కేంద్రంగా అవమానిస్తుంటే తెలంగాణ ప్రజలకంటూ ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలంగాణ ప్రజలు ఏం చేస్తారో చరిత్రలో మనం చూసాం చాలాసార్లు, ముందు ముందు చూడబోతున్నాం. ఇప్పటికైనా అన్ని సమాజాలు, అన్ని సంఘాలు ఒక్కటి కావాలి. తెలంగాణ అస్తిత్వం కోసం ముందుకు సాగాలి. లేకపోతే మరి తెలంగాణ ఇండిపెండెంట్ జర్నలిస్టుల ఫోరం పసిగట్టినట్టుగా భావించినట్టుగా తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉంది, అందులో సందేహం లేదు. మరి ముందు ముందు మీ ఆర్గనైజేషన్ తీసుకునే కార్యక్రమాలకు మేమంతా కూడా మీ వెంట ఉంటాం. అందరం కలిసి మరొక్కసారి మన సాంస్కృతిక ఆధిపత్యాన్ని మరొక్కసారి నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ శ్రీధర్ సార్. ఇంకా జర్నలిస్ట్ మిత్రులు ఇద్దరు మిగిలిండ్రు, తర్వాత దేశభాష్ సార్ మాట్లాడతారు. టైం మాత్రం చాలా కంజెస్టెడ్ టైం, చాలా తక్కువ టైం తీసుకోండి. స్పీకర్ కొద్దిగా ఎక్కువ టైం ఇద్దాం. రైట్. TUWJ